సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఈ రోజు మన మూవీ అడ్డాలో వచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి. సావిత్రి గారు నమస్కారం. సావిత్రి ఎవరు అనుకోండి, మన రామకృష్ణ గారు ఎవరు? తెలుగు నేర్చుకున్నారా లేకపోతే ఎలా ఏంటి? తెలుగు వచ్చండి, నాకు తెలుగు అమ్మాయినే. మధ్య తెలుగు అమ్మాయిలు కూడా బాగా ఇలా వస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది తెలుసా? అవును, రావాలి మరి తెలుగు అమ్మాయిలు. నాకు సావిత్రి అనే క్యారెక్టర్ అసలు ఎలా వచ్చింది? ఈ ప్రాజెక్ట్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? బాంబేలో మోడలింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్కి నా ఫొటోస్ ఫార్వర్డ్ చేశాను అనమాట. సో కాస్టింగ్ డైరెక్టర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది, ఇలా నీ ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి, సో అండ్ సో మూవీకి ఆడిషన్కి వెళ్ళాలి. ప్రవీణ గారు అయితే ఆల్రెడీ ప్రీవియస్గా 2 మూవీస్కి ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. నా ప్రజెంట్ అయితే డైరెక్టర్గా అయితే కొత్తపల్లిలో ఒకప్పుడు అని తీస్తూ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ విత్ అన్ స్మాల్ థింగ్, బట్ రిలీజ్ అయ్యే టైంకి ఇట్స్ కెన్ హ్యావ్ అ బిగ్ వన్. ఇట్ వాజ్ అ డిఫికల్ట్ ప్రాసెస్ అండి. అఫ్ కోర్స్ ఇట్ వాజంట్ సో ఈజీ. షూటింగ్ టైంలో కూడా షూట్ చేస్తున్నప్పుడు వి ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ టు కీప్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ గో టు సెట్ అండ్ షూట్. అందరం మన ఎఫర్ట్స్ పెట్టి బెస్ట్ షాట్ ఇవ్వాలి అని చెప్పి టీం మొత్తం కలిసి వర్క్ చేశాను. ఆ టైంలో మీరు గెడ్డివాం సైడ్ ఎందుకు రాలేదు? పర్టికులర్గా సావిత్రి గారి ఫోటో చూస్తూ ఆ పిక్ని క్లిక్ చేశారు. మీ ఫస్ట్ మూవీ సావిత్రి అనే క్యారెక్టర్తో వచ్చింది. ఎస్, నేను యాక్చువల్లీ అది అబ్జర్వ్ కూడా చేయలేదు. ఎవరు కమెంట్ చేశారు అనుకుంటా రీసెంట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో ఆ కమెంట్ చూసి నేను అప్పుడు రియలైజ్ అయ్యాను. చాలా తెలివిగా ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ద డీల్ చేసిన విధానం అనేది కూడా దట్ వాస్ వీ హ్యాడ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు హర్. నేను యాక్చువల్లీ అందపైన ఒక బీరకాయ పాడేస్తాను అనమాట. అది నేను నిజంగా కోపంతో పాడేశాను. నాకు నిజంగా కోపం వచ్చింది. నేను అంటే ఫస్ట్ టేక్ అంత కోపం రాలేదు, సెకండ్ టేక్ ఇంత హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను చాణక్య. ఈరోజు మన మూవీ అడ్డాలో వచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి అనే క్యారెక్టర్తో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు థియేటర్లో మనందరినీ కూడా గిలిగింతలు పెట్టేస్తూ ఉన్న రెడ్డి గారి మనవరాలు ఆవిడే అండి. కొత్తపల్లిలో ఒకప్పుడు హీరోయిన్ మౌనిక ఇప్పుడు మనతో పాటు ఉంది. మాట్లాడేద్దాం, బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ మౌనిక. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తెలుగు నేర్చుకున్నారా లేకపోతే ఎలా ఏంటి? తెలుగు వచ్చండి, నాకు తెలుగు అమ్మాయినే. తెలుగు అమ్మాయినా? యా. మధ్య తెలుగు అమ్మాయిలు కూడా బాగా ఇలా వస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది తెలుసా? అవును, రావాలి మరి తెలుగు అమ్మాయిలు. ఓకే, ఇంతకు థియేటర్లో కొత్తపల్లిలో ఒకప్పుడు అందరూ చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, నీకు ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉంది అండి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను నన్ను పెద్ద తెరపై చూసుకోవాలని చిన్నప్పటి నుండి నాకు ఒక కోరిక ఉండేది. సో అది కళ నిజమైంది ఇప్పుడు. సో హ్యాపీనెస్ ఇస్ ఆల్సో మేబీ నాట్ ద రైట్ వర్డ్, అసలు వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేను. సో అంత సంతోషం ఉంది. ఈ రిలీజ్ అవ్వకుండా ముందు వైజాగ్లో ప్రీమియర్ వేశారు. అవునండి. ఆ టైంలో వెళ్ళారా? లేదండి, వెళ్ళలేదు, పని. కానీ ఆ టైంలో అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ అన్ని చూస్తుంటే ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అందరం చాలా కష్టపడ్డామండి ఈ సినిమా తీయడానికి. సో అంత కష్టం ఇప్పుడు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, అంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే హ్యాపీగానే ఉంటాం కదా. ఓకే, సావిత్రి అనే క్యారెక్టర్ అసలు ఎలా వచ్చింది? ఈ ప్రాజెక్ట్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? అసలు ప్రవీణ గారు మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అనిపించింది ఏంటి? ఓకే, సో బేసిక్లీ నేను బాంబేలో మోడలింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్కి నా ఫొటోస్ ఫార్వర్డ్ చేశాను అనమాట. సో కాస్టింగ్ డైరెక్టర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది, ఇలా నీ ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి, సో అండ్ సో మూవీకి ఆడిషన్కి వెళ్ళాలని. సో ఆడిషన్కి పిలిచారు, ఆడిషన్ ఇచ్చాను, వాళ్ళకి నచ్చింది, సెలెక్ట్ చేశారు. సో అలాగా ఇలా వచ్చింది, అలా అయిపోయింది, ఇప్పుడు ఇలా ఉంది అన్నట్టు అలా చెప్పేశారు. అంటే ప్రాసెస్ అడిగారు కదండి, దట్ ఈస్ ద ప్రాసెస్. సో మరి ఈ జర్నీ అసలు కొనసాగుతుందని అనుకున్నారా? అసలు కళ అయితే ఉండిందండి, కానీ నిజం అవుతుందా అవ్వలేదు అంటే ఐ డెంట్ నో. ఇంత ఈజీగా అంటే అలా సెలెక్ట్ అయిపోతాను అలా అయితే నేను అనుకోలేదు. బికాస్ బీయింగ్ ఎన్ యాక్ట్రెస్ ఇస్ ఆఫ్ కోర్స్ అ డ్రీమ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో అలాంటిది నేను కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్కి ఫొటోస్ ఫార్వర్డ్ చేసిన తర్వాత సెలెక్ట్ అయ్యి నేను అక్కడ ఆఫీస్కి ఆడిషన్ ఇచ్చి ఆడిషన్ తర్వాత ఓకే ఆఫ్ కోర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగి అదంతా. సో దట్ ఈస్ యాక్చువల్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ.
మీరు ఎలా చెప్పారంటే అస్సలు అలా వచ్చింది అయిపోయింది అంటే నేను అని కట్ షార్ట్ చెప్పారు. చేశాను, ఇంటర్వ్యూ కదా, ఫుల్ ఇన్ డెప్త్ ప్రాసెస్ చెప్పలేం కదా, సో కట్ షార్ట్ చేసి మెయిన్ పాయింట్స్, బుల్లెటిన్ పాయింట్స్ చెప్పాను. మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే జోరున వర్షం పడుతుంది, అసలు తట్టుకోలేక ఆటోలో వెళ్తూ ఉన్నాను, బ్రేక్ డౌన్ అయిపోయింది, అక్కడి నుంచి ఎలా వెళ్ళామో అర్థం కాక కింద నుంచి దిగి పరిగెత్తాను. ఈ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయో చెప్తాను అనుకుంటే. స్ట్రగుల్స్ అంటే ఆఫ్ కోర్స్ అండి, స్ట్రగుల్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ కోర్స్ ఎన్ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఆడిషన్లో సెలెక్ట్ అవ్వాలి అని అనుకున్నా కూడా యాక్టింగ్ అనే క్రాఫ్ట్ పైన చాలా ఎఫర్ట్ పెట్టాలి. మేబీ చాలా ఆడిషన్స్ ఇస్తూ బాంబేలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు అంధేరి వర్సోవా ఏరియాలో టీవీసీ ఆడిషన్స్ ఒక చిన్న చిన్న బాక్సెస్ లాగా ఉంటాయి అన్నమాట. జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను సెలెక్ట్ అవ్వనని తెలిసినా కూడా వెళ్ళి జస్ట్ వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, మేబీ ఒక 10-15 minutes టైం ఉంటుంది, జస్ట్ ఒక సీన్, ఆ రోజు ఒక క్యారెక్టర్ ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంటుంది అని చెప్పి వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఆడిషన్ ఇచ్చి పొద్దున ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలా కంటిన్యూగా ఫ్రీ టైంలో జస్ట్ వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేదండి, యాక్టింగ్ ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పి. సో యా, మళ్ళీ ఇక్కడ పిలిచిన తర్వాత ఆడిషన్ ఇచ్చి హైదరాబాద్లో. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ప్రవీణ గారు అయితే ఆల్రెడీ ప్రీవియస్గా 2 మూవీస్కి ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. మరి ప్రజెంట్ అయితే డైరెక్టర్గా అయితే కొత్తపల్లిలో ఒకప్పుడు అని తీస్తూ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ విత్ అన్ స్మాల్ థింగ్, బట్ రిలీజ్ అయ్యే టైంకి ఇట్స్ బిగ్ వన్. ఎలా అనిపించిందండి ప్రాసెస్ మొత్తం? It was a difficult process అండి. Of course it wasn't so easy. Shooting time లో కూడా షూట్ చేస్తున్నప్పుడు all of us had to keep a positive attitude and go to set and shoot. చింతపల్లిలో షూట్ చేసాము, అప్పుడప్పుడు వర్షాలు పడేవి, అప్పుడప్పుడు చాలా వేడిగా ఉండే, అయినా కూడా లేదు, అందరం మన ఎఫర్ట్స్ పెట్టి బెస్ట్ షాట్ ఇవ్వాలి అని చెప్పి టీం మొత్తం కలిసి వర్క్ చేసాము. కానీ ఆ టైంలో మీరు గెడ్డివాం సైడ్ ఎందుకు రాలేదు? అందం చెప్పలేదా? ఓ మై గాడ్, ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు లిటరల్ గా ఇన్బాక్స్ మెసేజెస్ చేస్తున్నారు, సావిత్రి మీరు ఎందుకు రామకృష్ణ మీరు ఎందుకు వెళ్ళలేదు. ఓ అదంతే, సావిత్రికి చాలా కన్ఫ్యూజన్ ఎక్కువ, రామకృష్ణ ఇష్టం అని తెలిసినా కూడా ఏమో అలా చేసింది. ఓకే, సో కానీ ఫైనల్గా కలవాల్సిన టైంలో వచ్చేటప్పటికి కలిసారు. Yes. It was happen. Yes. కానీ మీకు మనోజ్కి ద స్క్రీన్ స్పేస్ అనేది కదా చాలా తక్కువ ఉంది ఇద్దరి కాంబినేషన్లో. ఎలా అనిపించింది? We had I think one scene together. Yeah, two scenes. Yeah, but అది కూడా ఒకటి సాంగ్ లో సంథింగ్ ఉండేది. Yes. ఇక్కడ ఇంకొకటి. It was good and it was really nice working with him. I think he's a very professional actor to work with. Lot of things to learn from him. It was fun working with him. కానీ మనోజ్ మీ గురించి పెద్ద కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఏమన్నాడు అంటే అసలు ఆ అమ్మాయి నాకైతే స్క్రీన్ స్పేస్ అసలు ఇవ్వలేదు, మొత్తం అమ్మాయి తినేసింది. గ్యారంటీగా అని ఉంటాడు. ఐ థింక్ యు ఆర్ మేకింగ్ దిస్ అప్. నో, ఐఎమ్ ప్రిటీ షూర్ హి డిడ్ంట్ సే దట్. ఎందుకంత గ్యారంటీగా చెప్తున్నారు? మనోజ్ అంటే అంత నమ్మకమా? నమ్మకం ఏం కాదు, ఏ యాక్టర్ వేరే యాక్టర్ గురించి అలా అనరు. జస్ట్ కిడింగ్. ఐ నో దట్. అంటే ఒక యాక్టర్కి స్కోప్ కానీ పర్ఫార్మెన్స్ చేయడానికి ఆ స్పేస్ ఇవ్వడం అనేది కూడా ఎదుటి వ్యక్తి స్క్రీన్లో ఉన్న వ్యక్తి అది మీరు ఇచ్చారని కూడా చెప్పారులేండి. అంటే ఈ టోటల్ హోల్ ప్రాసెస్ ఒకసారి ఫస్ట్ మూవీ అండ్ చాలా కన్ఫ్యూషన్స్ కానీ అండ్ ఆల్సో ఎన్నో స్ట్రగుల్స్ కానీ మనం అన్ని చూస్తూ ఉంటారు. ద యాక్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మీరు తీసుకున్న ద థింగ్స్ ఏంటి అసలు ఈ ప్రత్యేకమైన శ్రద్ధ కానీ? ఎందుకంటే ఇట్స్ కొంచెం 1980s జరుగుతున్న స్టోరీ కదా. అవునండి. ఎలా అనిపించింది అది? అంటే అఫ్ కోర్స్ చాలా హోంవర్క్ అయితే చేశాను. బికాజ్ నేను పుట్టింది వైజాగ్లో, పెరిగింది హైదరాబాద్లో, తర్వాత బాంబేలో మోడలింగ్ చేస్తూ వచ్చాను. సో మా చుట్టాలు కొంతమంది కజిన్స్ వాళ్ళందరూ విజయనగరం సైడ్ ఉన్నా కూడా సిటీలో పెరిగాను కాబట్టి ఊరు వాతావరణం అసలు ఎలా ఉంటుంది అనేది అంతగా ఎక్కువ ఐడియా లేదు, టు బి ఆనెస్ట్. సో నేను వెళ్ళి కజిన్స్తో మాట్లాడి చూసి తర్వాత చింతపల్లిలో కూడా షూట్ స్టార్ట్ చేసే ముందు ఒక 1-2 days అసలు ఊర్లో తిరిగి జనాలతో మాట్లాడి వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఒక ఆయన ఇంటికి వెళ్ళి జస్ట్ వాళ్ళ పిల్లలతో మాట్లాడి ఎలా చదువుతున్నావు, సరే నాదొక డైలాగ్ తీసుకుని, సరే నేనైతే డైలాగ్ ఇలా చెప్తాను కానీ వాళ్ళు అక్కడ ఉంటారు కదా, సో వాళ్ళ స్లాంగ్లో ఆ డైలాగ్ ఎలా చెప్తారు, అసలు వాళ్ళ ఎమోషన్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం
నార్మల్గా మేబీ సిటీలో ఇలా డ్రెస్ అవుతాం, కానీ ఊర్లో అలా కాదు. వాళ్ళ హెయిర్ పర్ఫెక్ట్ ఉండదు, వాళ్ళ ఫేస్ పర్ఫెక్ట్ ఉండదు, వెరీ ఓపెన్ అన్నమాట. వెరీ అంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు న్యాచురల్ గా ఉంటారు, చాలా న్యాచురల్ గా ఉంటారు. అందుకని మీరు చూస్తే సావిత్రి అనే క్యారెక్టర్ అంత మేకప్ కానీ అంత హెయిర్ పర్ఫెక్ట్, జడ పర్ఫెక్ట్ లేదు. అది బికాస్ పల్లెటూరులో పుట్టి పెరిగింది అమ్మాయి. సో అంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంటది, ఉండదు కదా. సో యా, దట్ వాజ్ ద క్యారెక్టర్ బిల్డింగ్ దట్. అంటే ఇంతకు రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఓ బెనర్జీ గారా? ఐ మీ థింక్ తాతగారు తాతగారు, అవును. నిజం చెప్పాలంటే అండి, హీ వాజ్ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ ఆన్ సెట్. నా డెబ్యూ సినిమా, నా ఫస్ట్ సినిమా అని తెలిసిన తర్వాత సీన్ అయిపోతుంది, కట్ చెప్పేస్తారు, రామ్మ నా పక్కన కూర్చొని చెప్పి చాలా కబుర్లు చెప్పేవారు. అమ్మ సినిమాలు అంటే ఇలా ఉంటాయి, యాక్టింగ్ అంటే నువ్వు ఇలా చేయాలి, సీన్ చాలా బాగా చేసావమ్మా, నెక్స్ట్ టేక్లో కొంచెం ట్రై చేయి, కొంచెం ఇలా హెడ్ ఇలా పెట్టి, లేకపోతే ఐ మూవ్మెంట్ కానీ చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. లంచ్ కూడా ఏంటి ఎక్కడ తింటున్నావు, కూర్చొని పక్కన కూర్చొని తిను అని చెప్పి చాలా. హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఐ ఫెల్ట్ రియల్లీ కనెక్టెడ్ టు హిమ్. అంటే ఫస్ట్ మూవీకి సంబంధించి ఏదైనా కానీ మన లుక్ కానీ లేదా సాంగ్ ట్రైలర్ ఏదైనా రిలీజ్ అవుతూ ఉంది అని అంటే ఖచ్చితంగా ఒక క్యూరియాసిటీ కానీ అన్నీ ఉంటుంది. మీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సావిత్రి కొత్తపల్లిలో ఒకప్పుడు అన్నప్పుడు. నాకు ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు ఇప్పుడు కూడా మాటలు రావట్లేదు. ఏంటంటే ఆ పింక్ కలర్ ఓని అండ్ ఆ సైకిల్ పట్టుకొని చూసారా, నేను నా కళ్ళ ముందే జరుగుతున్నట్టు నేను అట్లా చెప్పేశాను. I was ఇదే నాది ఎక్స్ప్రెషన్. ఫోన్లో చూసాను, ఇంకా మాటలు రాలేదు యాక్చువల్లీ. ఏంటి ఇదే కదా నాకు కావాల్సింది, చిన్నప్పటి నుండి అనుకుంది కోరుకుంది ఇదే కదా, నేను నన్ను ఒక హీరోయిన్గా చూసుకోవాలి అని. ఇప్పుడు మాటలు రాలేదండి. ఒక 1 వీక్ ఇది నిజమా, అసలు ఇది నాకే జరుగుతుందా, అసలు దీన్ని నమ్మొచ్చా? అది కూడా రానా దగ్గుబాటి గారు, అంత పెద్ద పేరు, మా సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. అసలు దీనికన్నా పెద్ద లక్ అనాలో అదృష్టం అనాలో మరేమనాలో నాకు. సినిమా చేస్తున్నంతసేపు ఒక ఎత్తు, కానీ ప్రమోషన్స్ అనేది ఇంకో ఎత్తు, రైట్? మీరు ఎక్కువగా టెన్షన్ పడింది మూవీ షూట్ చేస్తున్న టైంలోనా లేకపోతే ప్రమోషన్స్ టైంలోనా? ప్రమోషన్స్. ఎందుకంటే ఐ లవ్ యాక్టింగ్ అండి, యాక్టింగ్ ఇస్ మై జాబ్. సో మనకి నచ్చింది మనం చేస్తున్నప్పుడు అది పెద్ద కష్టం అన్నట్టు అనిపించదు. మీరు నన్ను వెళ్ళి ఎండలో నిల్చో లేకపోతే వానలో నిల్చో చెయ్యి ఒక 10 టేకులు 100 టేకులు చేయంటే నేను అది చేస్తాను, ఎందుకంటే నాకు అది పెద్ద కష్టం అన్నట్టు అనిపించదు. ప్రమోషన్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రాసెస్, కానీ ఓకే తొందర పొద్దున్న ఇంటర్వ్యూ ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూ, యా. సో దట్స్ నాట్ యాక్టింగ్ కదా, ఇది రియల్ కదా. యా, కానీ బాగా శ్రమ పడినట్టున్నారు ప్రమోషన్స్ టైంలో కాస్త కదా? నో, ఇట్స్ ఫన్. ద మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా రెండు వచ్చేసి ఇట్స్ ఫన్. దిస్ ఇస్ ఆల్సో ప్రాసెస్ కదండి, ఈవెన్ దిస్ ఇస్ ఫన్. నో, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఒకనొక టైంలో అయితే సినిమాలు అనేటప్పటికి అంటే లైక్ ఎలా ఉండిందంటే యాక్టింగ్ చేసేసామా అయిపోయిందా అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ మారిపోయింది, ప్రమోషన్ చేసుకోవడం అనేది కూడా రావాలి అన్నట్టు కదా. అండ్ సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉంటారు మీరు? ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు ఎందుకు అలాగా? యూ అబ్జర్వ్ దట్ నేను చాలా బ్యాడ్ అండి విత్ సోషల్ మీడియా. అంటే రోజు ఫోటోలు తీసి పెట్టడము, లేకపోతే ఆ ఫోటోషూట్. నేను ర్యాంప్ షోస్ చాలా చేస్తూ ఉంటాను బాంబేలో. సో సరే ఫ్యాషన్ వీక్ చేసాను, ఓకే. మా ఫ్రెండ్స్ అందరేమో ఫ్యాషన్ వీక్ ఫోటోలు వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఏమో నాకు అంతగా సోషల్ మీడియా నచ్చదు, కానీ ఐ మేక్ అ ప్రామిస్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ బీ యాక్టివ్. బికాజ్ యా, అందుకని నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను డైలీ ఏదో ఒక స్టోరీ కానీ ఏదో ఒకటి అది కంటిన్యూ చేయాలి. కానీ అదే అసలు సోషల్ మీడియా చూసిన తర్వాత ఇది కనీసం మోడల్ అన్నారు, ఒక్కటి కూడా ర్యాంప్ ఫోటోలు లేవు, అసలు ఏదైనా గ్లామరస్ ఫొటోస్ లేవు, ఏం లేదు. చూసేటప్పటికి హ్యాపీగా మన తెలుగింటి అమ్మాయి ఎలా ఉంటుందో అండ్ ఆ డాన్స్ పిక్స్ కానీ ఆ గజ్జల ఫొటోస్ కానీ అదే ఉండేటప్పుడు ఈ అమ్మాయినా అని ఒక్క నిమిషం నాకు డౌట్ వచ్చింది. అంటే నాకు ఆల్మోస్ట్ స్కూలింగ్ నుండి కథక్ నేర్చుకుంటున్నాను నేను. సో అది నా ఒబ్సెషన్ అంటారు, పిచ్ అంటారు, ఇట్స్ వాట్ ఐ డూ. అంటే ఎప్పుడైనా ఏదో ఒక చిన్న బాధ, ఏదో ఒకటి కన్ఫ్యూజన్, ఏదో ఒకటి వస్తే సరే గజ్జలేవి మా టీచర్కి ఫోన్ చేసి మ్యామ్ నేను వచ్చి ప్రాక్టీస్ చేస్తాను మీ ముందని చెప్పి ఆవిడ ఏదో ఒకటి చెప్తాను, నేను ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో అలాగా కథక్. కానీ యా, నేను యాక్టివ్ ఉంటాను. యా, ఆన్ సోషల్ మీడియా. యా, ఐ హ్యావ్ టు కీప్ పోస్టింగ్.
అంటే ఎక్కువ సోషల్ మీడియాలో లేకపోవడానికి అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ లేకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి. ఇప్పుడున్న అంటే అమ్మాయి అనేటప్పటికి ఖచ్చితంగా డైలీ ఒక 3-4 స్టోరీలు, ఒక 2 పోస్టులు, అండ్ దాంతోపాటు ఏదో ఒక వీడియోలు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అంటే నాకు ఎలా అంటే ఆల్మోస్ట్ నేను 10th క్లాస్ నుండే ఈ కెమెరా ముందు నిల్చొని ఫోటో షూట్స్ ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఇది 10th క్లాస్ నుంచే? 10th క్లాస్ నుండి స్టార్ట్. ఓకే, ఇంతకు ఏ ఇయర్లో జరిగింది 10th క్లాస్? ఏమోనండి గుర్తులేదు కానీ ఇప్పుడు నేను కూర్చొని క్యాల్కులేట్ చేయడానికి. ఒక్కసారి మా కోసం కావాలంటే బ్రేక్ చెప్తాను, క్యాల్కులేట్ చేసుకుందాం. చిల్ అబౌట్ ఇట్. సో ఆల్మోస్ట్ నేను 10th క్లాస్ నుండి మోడలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తూ డైలీ రెడీ అయ్యి కెమెరా ముందు నిల్చొని అవన్నీ చేస్తూ వచ్చాను కదా. సో నాకు అది చాలా నార్మల్ అయిపోయింది. సో ఆ ఫోటో తీసి పెట్టడం అవన్నీ ఎందుకు, మనం ఉన్నాం కదా, లెట్ us బి రియల్, దట్ ఈస్ ద రియల్ మీ. ఎప్పుడైనా సరే ట్రావెలింగ్ ఎక్కడైనా వెళ్తున్నాను ఎక్కడో ఒకటి అంటే సరే ఆ ప్లేస్ది కానీ, లేకపోతే ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ సెల్ఫీస్ కూడా. ఏదో అప్పుడప్పుడు నా ప్రొఫైల్లో కూడా ఒకటే సెల్ఫీ ఉంటుంది అనుకుంటా. దట్ ఈస్ ద ఫస్ట్ సెల్ఫీ ఇన్ మై లైఫ్ దట్ ఐవ్ క్లిక్డ్ ఐ థింక్. సో యా, I'm like that, but I will get better with social media. మీరు చెప్పింది ఎలా ఉందో తెలుసా? నేను సెల్ఫీలు తీసుకోవడం కాదు, నాతో సెల్ఫీలు తీసుకోవాలి అనే స్టైల్లో చెప్పారు. మేబీ. ఓకే. అండ్ కొన్ని ఫొటోస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాము. ఓకే. ఓకే, అంటే సమ్ థింగ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ పర్టికులర్గా ఈ ఫోటో గురించి. ఇది ఏ ఇయర్? 2021లో పర్టికులర్గా సావిత్రి గారి ఫోటో చూస్తూ ఆ పిక్ని క్లిక్ చేశారు. మీ ఫస్ట్ మూవీ సావిత్రి అనే క్యారెక్టర్తో వచ్చింది. ఎస్, నేను యాక్చువల్లీ అది అబ్జర్వ్ కూడా చేయలేదు. ఎవరు కమెంట్ చేశారు అనుకుంటా రీసెంట్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో ఆ కమెంట్ చూసి నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, అరే అని. నాకు బేసిక్లీ సావిత్రి గారు ఆవిడ లుక్ కానీ ఆవిడ సినిమాలు కానీ నాకు చాలా ఇష్టం అనమాట. సో అది క్యాండిడ్ పిక్చర్. ఆ బుక్ చూస్తూ మా ఫ్రెండ్ క్లిక్ చేసింది అనమాట ఫోటో. సో ఇట్స్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అంటే అది చూసేటప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే ఏంటంటే కొన్ని అనుకోనిటి కూడా జరుగుతాయి లైఫ్ లో అనేది. ఐ థింక్ దట్స్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నట్టు అనవచ్చు. సో అండ్ ఇది దట్ వాజ్ ఏ ఇయర్ అండి? మా కథక్ 2020 అనుకుంటా మా కథక్ పర్ఫార్మెన్స్. సో మా కథక్ కోవిడ్కి కరెక్ట్గా ఒక 2 months ముందు భయ్యా ఇది. యా, సో అది స్టేజ్ పైన ఐ థింక్ ఆల్ ఆఫ్ us were మా స్కూల్ డాన్స్ స్కూల్ ది ప్రోగ్రామ్. సో యా, ఇక్కడ రవీంద్ర భారతిలో జరిగింది. యా, రవీంద్ర భారతిలో. ఓకే. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు కథక్? చాలా ఇయర్స్ అండి. ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years, 10 to 15 years. బట్ ఎగ్జామ్ టైంలో ఐ వాజంట్ అలౌడ్. మమ్మీ పంపించేవాళ్ళు గారు 1 month బిఫోర్ ఎగ్జామ్స్ చదువుకోవాలి, డాన్స్ లేదు ఏం లేదు అని. బట్ యా. అండ్ పర్టికులర్గా ఇంకొకటి కూడా మన చూపిస్తాను. ఓ ఇదా గుడిలో? యా, మా ఫ్రెండ్ తీసింది. ట్రెడిషనల్ లుక్స్ కూడా. యా, అది జస్ట్ క్యాజువల్ గా చెన్నైకి వెళ్ళాను. సో నేను మా ఫ్రెండ్ పిలిచాను అనమాట. అరే చెన్నైలో ఏం చూడాలి, నేను అంటే గుడిలో కొంచెం శివుల్లో నమ్ముతాను, సో సరే రా అని చెప్పి కెమెరా నమ్ముతాను దేవుళ్ళు. నమ్ముతారు. యా. ఓకే. మరి మూవీ అంతా నమ్మకం గురించి కదా? అదే, మీరు ఇది అడుగుతారని నాకు తెలుసు, అందుకని ఫస్ట్ చెప్పిన తర్వాత అయ్యో ఏం చెప్పానా అన్నట్టు ఒక చిన్నది ఇచ్చారంటే మేము తీసుకుంటాం. అదే అర్థమైంది. నేను మీరు ఆ ఫోటో చూపించిన తర్వాత ఏదో ఫ్లోలో చెప్పాను. బట్ యా, సో నమ్మకం మీదే కంప్లీట్ స్టోరీ అనేది కూడా నడిచింది. అసలు వాట్ అంటే మీ దృష్టిలో నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఇట్స్ బిలీఫ్. అంటే నేను బేసిక్లీ అసలు నేను డిక్షనరీ మర్చిపోయాను, అందుకే నేను ఇంగ్లీష్లో అడగలేదు. ఓకే, నమ్మకం నేను బేసిక్లీ అందరినీ చాలా నమ్మేస్తాను, చాలా ఈజీగా నమ్మేస్తాను. ఆ నమ్మకం వల్ల చాలా జీవితంలో ఎమోషనల్గా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేషన్స్, వాట్ ఎవర్ దెబ్బలు కూడా తిన్నాను, లైఫ్లో లెసన్స్ కూడా నేర్చుకున్నాను. సో ఈ నమ్మకం వల్ల చాలా నేర్చుకోవచ్చు లైఫ్లో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఏదో ఒక వ్యక్తిని, ఏదో ఒక సిట్యువేషన్ని, ఏదో ఒక గోల్ అనుకుందాం. ఇప్పుడు నేను లెట్స్ సే
నేను డాన్సర్, నేను గొప్ప డాన్సర్ని అవ్వాలని నా పైన నమ్మకం ఉండింది. కొంతమంది ఓకే అవ్వచ్చు, కొంతమంది అవ్వలేరు, కానీ అన్నీ ఇట్స్ స్టెమింగ్ ఫ్రమ్ ఒక బిలీఫ్, ఒక నమ్మకం మన పైన. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు హ్యావ్ ఇట్ విత్ ఇన్ us. ఎంత చక్కగా చెప్పారు తెలుసా. Was that sarcastic? No, it's good. అండ్ అలాగే కమింగ్ టు ద మూవీ విషయానికి వచ్చేటప్పటికి నమ్మకం అంటే మీరు ఏం చెప్తారు మన కొత్తపల్లిలో ఒకప్పుడు? అంటే డైలాగ్ చెప్పంటారా? చెప్పండి, మేము దానికోసమే వెయిటింగ్. No, but that is Ramakrishna's dialogue. But anyway, సినిమాలో కూడా మీరు చూసినప్పుడు ఐ థింక్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్కే వదిలేస్తారు. అంటే మీరు నమ్మితే నమ్మండి, దేవుడు అనేది నిజమా అబద్ధమా అని నమ్మితే నమ్మండి. ఈవెన్ ఈ క్వశ్చన్ అంటే కొన్ని పాయింట్స్ అనేది కూడా ప్రేక్షకులకు వదిలిపెట్టడానికి ద రీజన్ ఏంటి అనేది కూడా ప్రవీణ గారిని అడుగుదాం అనుకున్నా. సో ఆఫ్ కెమెరా నాకైతే కావాల్సిన ఆన్సర్స్ అనేది దొరికాయి. సో ఐ మీన్ ఓకే, అంటే ఇలా వదిలేయడం కానీ ఇలా అనిపించేటప్పటికి మీకు ఎలా అనిపించేది? కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా ప్రేక్షకులకు వదిలేశారు కదా, అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్ అండి. ఎందుకంటే ఒక మనిషి అన్నప్పుడు వాళ్ళకి సొంతంగా ఒక థింకింగ్, ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం మన థాట్ ప్రాసెస్ని వేరే వ్యక్తి పైన ఇంపోజ్ చేయడం ఎంత కరెక్ట్ అనేది నాకు తెలీదు. ఆర్ అది ప్రీచింగ్లా అయిపోతుంది. లేదు దేవుడు నిజం అంటే ప్రీచింగ్ ఎందుకు? కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో అది సొంతం, అది వాళ్ళ థాట్ ప్రాసెస్. సో అదే క్వశ్చన్ మనం ఆడియన్స్కి వదిలేస్తే నచ్చితే తీసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. సో ఇట్స్ వెరీ, కానీ ఒక చాలా తెలివిగా ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ద డీల్ చేసిన విధానం అనేది కూడా దట్ వాస్ వీ హ్యాడ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఎందుకంటే అది మీరు అన్నట్టు కూడా అరే ఇది చెయ్యండి రాబోయ్ అని అంటే అది మనం ఏదో గట్టిగా చెప్పి మెసేజ్ ఇస్తున్న టైప్లో ఉంటుంది. అలా లేకోకుండా అంటే ఈ మూవీ మొత్తం మీద చూసిన తర్వాత ఆడియన్గా మీకు ఏమనిపించింది? మీకు బాగా నచ్చిన పర్టికులర్ సీన్ ఏంటి? ప్రతి ఇంటర్వ్యూలో ఇస్తున్నాను, సో ఇక్కడ కూడా చెప్తున్నాను, నా ఫేవరెట్ సీన్ ఇస్ బీరకాయల సీన్. అసలు నాకు ఆ సీన్ ఎంత ఇష్టం అంటే ఆ సీన్ మేము 15 టేక్స్ చేసామేమో, చాలా టేక్స్ చేసాము ఆ సీన్ కి. నేను యాక్చువల్లీ అందపైన ఒక బీరకాయ పాడేస్తాను అనమాట. అది నేను నిజంగా కోపంతో పాడేశాను. నాకు నిజంగా కోపం వచ్చింది. నేను అంటే ఫస్ట్ టేక్ అంత కోపం రాలేదు, సెకండ్ టేక్ ఇంత అరే ఓకే సీన్ ఇన్నిసార్లు ఎందుకు, లైక్ ఫస్ట్ సింక్ సౌండ్ కదండి. సో ఆ రోజు కొంచెం రెయిన్ డ్రాప్స్, వర్షం వల్ల కొంచెం క్లియర్ గా వాయిస్ రికార్డ్ కాకపోవడం కానివ్వండి, లేకపోతే సమ్ లైటింగ్, లేకపోతే సమ్ డైలాగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ మై ఎండ్, సమ్ డైలాగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ అందం, సంథింగ్ ఏదో ఒకటి అలా 15 టేక్స్ సంథింగ్ అయిపోయాయి. సో దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. అసలు బీరకాయ తొక్కలు, అసలు ఎన్ని బీరకాయలు పక్కన సెట్ వాళ్ళు ఇంకెన్ని బీరకాయలు మేడం అంటున్నారు, మీరు అన్ని టేక్స్ చేస్తున్నాంగా. సో అండ్ కమింగ్ టు రామకృష్ణ, అండ్ రామకృష్ణ పర్టికులర్ క్యారెక్టర్ గురించి, అండ్ సినిమా మొత్తం మీద కూడా మనోడు బాగా చలాకీగా సంథింగ్ ఒక గోలగోలగా ఉన్నట్టు అట్లుండింది. ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ గాని? ఐ రియలీ ఎంజాయిడ్ రామకృష్ణస్ క్యారెక్టర్. అంటే నిజంగా లైఫ్లో ఎవరైనా అలా ఉంటారా నాకు తెలీదు, బికాజ్ I've not seen that character among my friends anywhere, but I really enjoyed. Very fun loving, very nice. ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక రకంగా, తర్వాత he will do a lot for సావిత్రి, తర్వాత ఎండింగ్ లో ఫేట్ యాక్సెప్ట్ చేసి సరే నేను అందంని పెళ్లి చేసుకుంటాను తర్వాత, ఓకే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ, బట్ ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్. అందాన్ని పెళ్లి చేసుకుంటారు అది మన రామకృష్ణ అని చెప్పేసి చెప్పారు, కాకపోతే ఆ తర్వాత జరిగింది వాళ్ళకి ఇంకా చెప్పలేదు కదా. ఓ యా యా, అది మెయిన్ పాయింట్ కదా. యా, ప్రీ క్లైమాక్స్ చెప్పారు, ఇంకా క్లైమాక్స్ చెప్పలేదు. అందుకే నేను యాక్చువల్లీ అందుకే ఐ స్టాప్ మై సెల్ఫ్. ఓకే. అండ్ సో మీరు మోడల్ గానే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే యాజ్ ఎ యాక్ట్రెస్ గా ముందుకెళ్ళాలనుకుంటున్నారా? విచ్ వన్? లేదండి, ఐ థింక్ ఐవ్ డన్ ఎనఫ్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేసాను. సో వచ్చేసారా? ఓకే. సో I don't intend on continuing modeling anymore, so I'm happy being it. సరే, మరి రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత అయినా కానీ ఈ మూవీ చూసిన తర్వాత వాట్ యూ గాట్ అనే బెస్ట్ అప్రిసియేషన్? దేవి థియేటర్లో నేను సినిమా చూసాను అనమాట. సో నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. సో జస్ట్ నా రో వెనకాల ఒక తాతగారు కూర్చున్నారు అనమాట. సో ఇంటర్వెల్ టైంలో రికగ్నైజ్ చేయలేదు. సరే మొత్తం సినిమా చూసేసాము, ఇంకా మేము ఫ్రెండ్స్తో ఇలా వెనకని తిరిగి వెళ్ళిపోతుంటే ఆ తాతగారు నన్ను రికగ్నైజ్ చేసి అమ్మ సావిత్రి అన్నారు. అంటే నా పేరు తెలియదు కదా.
అది నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. అంటే ఆడియన్స్ కి నేను అంత నమ్మించాను, అంటే నా క్యారెక్టర్ నా నిజం పేరు అన్నట్టు. ఇంకా దానికన్నా హ్యాపీనెస్ ఒక యాక్టర్ కి ఇంకేం కావాలి. సో అలా పిలిచి తర్వాత చెప్పండి సార్ అంటే చెప్పారు, అమ్మా అసలు ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు రావట్లేదు, అసలు సావిత్రి నీ క్యారెక్టర్ని చూస్తుంటే ఆయన పల్లెటూరులో ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చే ముందు ఆయన ఇంటి పక్కన కూడా ఇలాగే డ్రెస్ అయ్యి ఇలాగే మాట్లాడుతూ ఇలాగే చాలా కామ్గా కన్ఫ్యూజ్గా ఇలాగే ఉండేవాళ్ళంట ఆ టైంలో. సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మూవీకి మీ యాక్టింగ్ విషయంలో మీకు క్రిటిక్ టైప్లో మీరు చెప్పిన ఒపీనియన్ ఎవరు చెప్పారు ఏంటి? అంటే అవునండి, ఇస్తూ ఉంటారు ఫీడ్బ్యాక్. సో యాజ్ అన్ యాక్టర్ పొగడం ఓకే, ప్రేజ్ చేయొచ్చు, కానీ నేను ఎలాంటి మనిషి అంటే సరే ప్రేజ్ అయితే అందరు చేస్తారు, ఫీడ్బ్యాక్ యాక్చువల్ ఫీడ్బ్యాక్ అని కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళతో కూర్చొని నేను వాళ్ళ సరేలే అవన్నీ చెప్తారు, కానీ నిజం చెప్పండి అంటే వాళ్ళు నాకు కొన్ని పాయింట్స్ చెప్పారు. అరే నువ్వు ఈ సీన్లో ఇలా ఎందుకు చేసావు, మేబీ ఇలా బికాస్ దట్ ఈస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం యాక్ట్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మేము చాలా టెక్నికల్గా ఆలోచించి సరే మనం ఇలా కూడా చేయొచ్చు అన్నట్టు మనం చేసేస్తాం, కానీ ఆ పాయింట్ అనేది మన ఎమోషన్ అనేది ఆడియన్స్ వరకు అసలు టచ్ అయిందా, అసలు వెళ్ళిందా, అది మనం ఆడియన్స్తో మాట్లాడే హూ ఎవర్ ఆర్ ద ట్రూ క్రిటిక్స్ వాళ్ళ ద్వారానే తెలుస్తుంది మనకి. సో వాళ్ళు ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు అండ్ ఐ థింక్ ఐ విల్ ఇంప్లిమెంట్ దాట్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం. సో నైస్. అండ్ వాట్స్ నెక్స్ట్? I am working on few scripts, so let us see. ఏదైనా నడుస్తుందా? Maybe, yeah, no, maybe. ఓకే. అండ్ సో మీరు మోడల్ ఫిజిక్లో ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఈ ఫిజిక్తో కాకుండా ఇంకొంచెం బల్క్ అవ్వడానికి ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఉందా? Yeah, of course. అంటే I am working on it. So మోడలింగ్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ అండి కంపేర్ టు యాక్టింగ్. దాంట్లో వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ లవ్వింగ్ యాక్టింగ్ ఫర్ దిస్ రీజన్. నాకు నచ్చింది తినొచ్చు, అసలు ఏవి రెస్ట్రిక్షన్స్ లేదు. అంటే మీరు మోడలింగ్లో ఎట్లా డైట్ చేసేవాళ్ళు అసలు? అరే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. నా ముందే ఎంత ఫుడ్ పెట్టినా నేను తినేస్తాను, కానీ నేను చాలా కంట్రోల్ చేసుకునేదాన్ని బికాజ్ ఆఫ్ కోర్స్ కదా. కానీ ఇప్పుడు నేను అన్ని తినేస్తాను. ఓకే. యా, ఐ లవ్ ఈటింగ్. అమ్మయ్య, యాక్టర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఒక మోడల్ గా. మీకు మాత్రం అదే బెస్ట్ బెనిఫిట్ అనుకుంటా. ఏంటి ఏం తింటారు బాగా? నేను వెజిటేరియన్. సో వెజ్ ఫుడ్లో నేమైతే వెజ్ బిర్యానీ, స్వీట్స్, ఐ లవ్ స్వీట్స్, మైసూర్ పాకం, గులాబ్ జామున్, ఎవ్రీథింగ్, పరాఠా, ఘీ పరాఠా, పంజాబీ ఫుడ్, ఎవ్రీథింగ్ ఘీ, ఇంకా పచ్చి పులుసు అండ్ పెరగన్నం, ముద్దపప్పు, ఆలూ ఫ్రై, ఇంకా ఎందుకులే. వెజ్ రెస్టారెంట్ ఎవరన్నా కానీ ప్రమోషన్ కాంటారండి, ప్రమోట్ చేసేస్తారు. దోశ, ఇడ్లీ, వడ. ఓకే. మీ ముందు ఒక ఫుల్ మీల్స్ థాలీ పెట్టేస్తే తప్పక్కన లేపేస్తారు అనుకుంటా. తింటాను కదా? తింటాను. ఓకే, నైస్ అండి. ఏంటంటే సావిత్రి అనే క్యారెక్టర్తో మీరైతే మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ వాస్ రియలీ ఆసమ్. అండ్ ఇంకా బోల్డ్ అని మంచి మూవీస్లో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ద ఫైనల్ క్వశ్చన్ ఈస్, హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? ఎవరితో యాక్ట్ చేయాలన్నది? I think my all-time favorite hero is Mahesh Babu Garu. I am a huge fan of Mahesh Babu Garu. It's my dream to work with him. In fact, నేను ఒక చిన్న యాడ్ లో వర్క్ చేశాను మహేష్ బాబు గారితో. యా, కానీ అదొక చిన్న యాడ్. సో ఏమాడ్ అది? ఏదో మ్యాట్రిమోనీ, ఇట్స్ మ్యాట్రిమోనీ యాడ్. ఓకే. వర్క్డ్ ఇన్ మ్యాట్రిమోనీ యాడ్, కానీ అది యాడ్ కదా. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక మూవీలో వర్క్ చేయాలి మహేష్ బాబు గారితో. అది ఓకే. యాడ్స్ అంటే ఇప్పటివరకు ఎన్ని చేశారు? దట్ ఈస్ ఓన్లీ, అదే నా ఫస్ట్ యాడ్. యా. ఓకే, నైస్ అండి. తనకైతే తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ వచ్చేసింది సావిత్రి గారి రూపంలో. నైస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మౌనిక. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.